ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆగు ఈశ్వర్, నువ్వు అక్కడి వరకు వెళ్ళు. అలాగే వెళ్ళు. ఆంటీ పిల్లలకే కదా? అవును బాబు. ఇటివ్వండి ఆంటీ, ఆరాధ్య వాళ్ళకి నేను తినిపిస్తాను. ఇవ్వండి. సరే బాబు. మిథున, మీరు కూడా తినలేదు కదా? నాకు తెలుసు మీరు తినలేదని. టైం అయింది కదా, తినండి. మీకోసమే తీసుకొచ్చాను. అయ్యో, నాకిప్పుడు ఆకలిగా లేదండి. అలా అంటే ఎలా అండి? మీరు తినకుండా ఉంటే నాకు బాగుండదండి. కొంచెం లైట్గా తినండి. అది ప్లీజ్ అండి, తినండి. ఏంటి తల్లి, ఆ అబ్బాయి అంతలా చెప్తుంటే పెళ్లి కాకముందే అబ్బాయి చేత అంతలా బతిమాలించుకోవాలా? తిను తల్లి, తిను. తినండి. నువ్వు తెచ్చుకోలేదు బాబు ప్లేట్? తెచ్చుకుంటాను అంకల్. ప్లీజ్ తినండి. థ్యాంక్స్ అండి, నా మాట విన్నందుకు. పిల్లలు ఆడింది చాలు, వచ్చి తినండి. వద్దు డాడీ, నాకు ఆకలి కాలేదు, నేను తినను. నాకు కూడా సేమ్, నేను తినను. మీరు తినకపోతే నేను కూడా తిన్ను. మీకు ఓకేనా? అంత పని చేయకండి బ్రదర్, అందరూ తినాలి. పిల్లలు మీరు కూడా తినాలి. తిన్నారంటే మీకు ఐస్ క్రీమ్ ఇస్తాను. ఐస్ క్రీమ్ తో పాటు గులాబ్ జామ్ కూడా కావాలి, ఇస్తారా? ఓకే, తప్పకుండా ఇస్తాను. అయితే తప్పకుండా తింటాం. సరే, ఇప్పుడే తెస్తాను. రా, కూర్చో కూర్చో. అవి పక్కన పెట్టు. విరాజ్, బాగుంది కదా? ఇప్పుడు నెక్స్ట్ ముద్ద నీకు. పిల్లలు ఐస్ క్రీమ్. హై ఐస్ క్రీమ్. బ్రదర్ పర్లేదు పర్లేదు, తీసుకోండి బ్రదర్. మిథున్ గారు, కరిగిపోతుంది, తీసుకోండి. నాకు వద్దులేండి. పర్వాలేదు, బాగుంటుంది, తీసుకోండి. మీకోసమనే తీసుకొచ్చాను, తీసుకోండి ప్లీజ్, తీసుకోండి. తిను.
తిను. బాగుందా పిల్లలు? ఆ, సూపర్. సూపర్. ఆరాధ్య అంకుల్ కి థ్యాంక్స్ చెప్పు. ఎలా ఉంది మిథున్ గారు? ఆ, బాగుంది. మిథున్ గారు తినండి. మిథున్ ఎక్కడుంది? మిథున అక్కడుంది చూడమ్మా. ఆ, ఓకే ఆంటీ. మిథున్ గారు చెప్పండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్సా? ఎందుకు? మన పెళ్లికి మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు. ఒకటా రెండా పీటల మీద మన పెళ్లి ఆగిపోయి ఏకంగా 8 ఏళ్ళు అవుతుంది. ఇన్నేళ్లలో ఈ ఊర్లో వాళ్ళంతా వీడు పెళ్లి చేసుకోకుండా పిచ్చోళ్ళ అలాగే ఉంటున్నాడు, వీడికింక పెళ్లి కాదు, ఆ మిథున రాదు అని ఏవేవో అనేశారు మిథున్ గారు. కానీ మీరొచ్చారు, అన్ని నోర్లు మూతపడేలా చేశారు. అంకుల్ కలిశారు, మిథునతో తిరిగి మీ పెళ్లి చేస్తాను అన్నారు. అంతా బావుంది, కానీ ఆ పెళ్లి మాట ఒక్కసారి మీ నోటితో విని పెళ్లి మీకిష్టమో కాదో కనుక్కోవాలని చాలా ట్రై చేశాను. కానీ నా పుట్టినరోజు నాడు మీ సమక్షంలో మన పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నానని, త్వరలో నిశ్చితార్థం కబురు పెడతానని అంకుల్ అనగానే దీనికి మీ అంగీకారం 100% ఉందని అర్థమైంది. నా భయం పటాపంచలైపోయిందండి. అందుకే ఈ థ్యాంక్స్. సరే మనోజ్ గారు, నేను బయలుదేరుతాను. అయ్యో, నేను డ్రాప్ చేస్తాను, ఉండండి. లేదు, నా ఫ్రెండ్ రమ్య ఉంది, డ్రాప్ చేస్తుంది. అదిగో వస్తుంది. హాయ్ మనోజ్. హాయ్. తిన్నారా? తిన్నాను. మిథున వెళ్దామా? ఓకే, బాయ్ మనోజ్. బాయ్. మనోజ్ గారు బాయ్. బాయ్ అండి. రా. ఇన్నేళ్లలో ఈ ఊర్లో వాళ్ళంతా వీడు పెళ్లి చేసుకోకుండా పిచ్చోళ్ళ అలాగే ఉంటున్నాడు, వీడికింక పెళ్లి కాదు, ఆ మిథున రాదు అని ఏవేవో అనేశారు మిథున్ గారు.